అందరికీ అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే, అందరికీ శుభాభివందనం. ఈరోజు మనం రాయచూటి ఎస్ఐఆర్ ప్రక్రియ చూసుకుంటే ఎస్ఐఆర్ ఓటు జాబితా ప్రత్యేక పరిశీలన. మీ ఓటు మీ హక్కు, మీ భవిష్యత్తు. మండలాల వారీగా ఎన్యుమరేషన్ ఫాములు ఈరోజు 1/7/2000 ఈరోజు మనం పరిశీలిస్తే మండలం పేరు, మొత్తం పోలింగ్ కేంద్రాలు, మొత్తం ఓటర్లు, ఈఎఫ్ఎస్ఐ పంపిణీ వితరణ, ఈఎఫ్ఎస్ డివిజన్ చేసిన బ్యాలెన్స్ ఓట్ల డివిజన్లు, ఇవన్నీ చూసుకుంటే మనము పూర్తిగా మొత్తం ఓట్ల సంఖ్య 2,58,163 ఓట్లు మన రాయచూటి నియోజకవర్గానికి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫామ్లు ప్రజలకు అందించినటివి మొత్తం 2,50,000 ఇచ్చారు. దాంట్లో ఈఎఫ్ఎస్ఐ డివిజన్ చేసిన 191,865 ఫామ్లు బిఎల్ఓలకు ప్రజలు అందించారు. మరి బ్యాలెన్స్ ఓట్లు 59,307 ఓట్లు ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్లు ప్రజల దగ్గర నుంచి బిఎల్ఓలకు అందాల్సి ఉంది. సమయం చూసుకుంటే పది 7/2026 అనుకుంటే ఈరోజు మనం సమయం ఎక్కువగా లేదు కనుక ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు మీరు అందజేయాల్సిన ఫారంలు అయితే ఏవైతే ఉన్నాయో పార్టీ పరంగా కానీ, అదేవిధంగా అన్ని పార్టీలు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీల బిఎల్ఏలకు పెట్టారు. బిఎల్ఏల సహకారంతో, చదువుకున్న యువత సహకారంతో రాయచూటిలో ఉన్నటువంటి చదువుకున్న వారి జ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు 59,000 ఓట్లు ఫారంలు ఇంకా ఇవ్వలేదు ప్రజలు బిఎల్ఓలకు. కనుక మనం డివిజన్ శాతం 74.32గా మనము చూసుకున్నాము. కనుక ప్రతి ఒక్కరూ సమయం లేదు, ఓటు ఎంత విలువైనదో మనకందరికీ తెలుసు. కనుక బిఎల్ఏల సహకారంతో, అలాగే చదువుకున్న యువత సహకారంతో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవారికి తెలియదు కాబట్టి మీరు చైతన్యవంతులై వాళ్ళను చైతన్యపరిచే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలి అని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సమయం లేదు, తొందరగా మీరు బిఎల్ఏలకు ఏవైతే ఈఎఫ్ఎస్ ఫారంలు కావచ్చు, అదేవిధంగా మనము ఓటుని పోగొట్టుకోకుండా మన బాధ్యత, ఇతరులకు కూడా ఓటుని చైతన్యవంతులుగా మనం చూడాల్సిన బాధ్యత. కాబట్టి మనమందరం ఈరోజు కలిసికట్టుగా బిఎల్ఏలు, బిఎల్ఓలు, అలాగే పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని చోట్ల కూడా పాపం చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఎవరి ఓట్లు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో
ప్రతి ఒక్కరూ అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మనస్ఫూర్తిగా ఈరోజు మేము రాయచూటిలో చూసుకుంటే సహారా వెల్ఫేర్ సొసైటీ వారు పాపం పిల్లలను రాత్రింబగలు కష్టపెట్టి పని చేపిస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే ఎవ్వరి ఓటు కూడా పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రాయచూటిలో ట్రంక్ రోడ్డు దగ్గర, అదేవిధంగా కొన్ని చోట్ల మదరసాల దగ్గర, మసీదుల దగ్గర ఈ పిల్లల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళను ఇలా చేయండి, ఎవరి ఓటు కూడా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సహకరించినందుకు మా ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సహారా వెల్ఫేర్ సొసైటీ వారికి. దయచేసి సమయం లేదు, ప్రతి ఒక్కరు కూడా మనమందరం చైతన్యవంతులుగా ఉన్నాము. తెలిసిన వారికి పెద్దవాళ్ళకి ఆ ఎమ్యూరిగేషన్ ఫారంలు తెలీదు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఫారంలు కూడా, ఈఎఫ్ఎస్ ఫారంలు కూడా తెలియదు. కాబట్టి ప్రజలను చైతన్యవంతులు పరచాలని మేము ప్రతి ఒక్కరము కోరుకుంటున్నాం. సమయం లేదు, అతి తొందరగా మీ బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి మీ ఓటు ఉందా లేదా, ప్రతి ఒక్కరి ఓటు అమూల్యమైన ఓటే కనుక రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది నాయకులు కూడా చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చైతన్యవంతులై మీ ఎమ్యూరిగేషన్ ఫారంలు అలాగే బిఎల్ఓల దగ్గర ఉన్నాయా లేదా దాని సరైన సమాధానంను అక్కడ నింపి మీ ఓటుని పోకుండా చూసుకుంటారనే మా విజ్ఞప్తి.